ఈరోజు మనము నర్సాపూర్ ఫారెస్ట్ పోతున్నాము. అయితే ఇది ఎప్పటి నుంచో పోదాం అనుకుంటా కానీ మాకు లేట్ అవుతుంది. ఈరోజు కూడా కొంచెం లేట్ అయింది కానీ ఇక ఎప్పుడో అప్పుడు పోవాలి కానీ స్టార్ట్ అయినాము. సిటీ నుంచి అయితే 3 hours చూపెట్టింది మాకు. 3 hours ఘోరము, అప్పుల్లో క్లోజ్ చేస్తారని చెప్పి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి వచ్చినాం డైరెక్ట్గా. ఇప్పుడు ఒక 60 kilometers ఒకటే రోడ్డు ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళేసి చూద్దాం అక్కడ ఎట్లుందో. వెదర్ అయితే చాలా బాగుంది ఈరోజు. అక్కడ కూడా బాగుంటుంది అనుకుంటున్నాం. వ్యూ అయితే చూద్దాం అక్కడ. ఆ రోడ్ నుంచి వచ్చినాము ఇప్పుడే. పార్కింగ్ స్పేస్ ఎట్లుంది, అన్ని కార్లు ఇట్లా ఎదురుగా పెట్టారు. ఆడేమో ఎంట్రన్స్ ఉంది, పోయి టికెట్ తీసుకుని లోపడి పోదాం. బాగుంది కదా రవ్య. ఇప్పుడే అడుక్కొని 100 రూపాయలు ఆన్లైన్ చేస్తాను, క్యాష్ అన్న అడుక్కొని లోపలికి వచ్చినామా. ఓన్లీ క్యాష్ అంటానికి, మిగతాది ఒక 100 రూపీస్ క్యాష్ ఇచ్చి 20 రూపాయలు ఆన్లైన్ చేసినా ఓకే అంట. ఇంకో ఇది మనం ఇద్దరా మెయిన్ గేట్ స్ట్రీట్ పోయి అట్లా పోతే టాయిలెట్ పోదామా. అచ్చా అట్లా దీన్నే ఫాలో అవ్వాలి మనం. సోలార్ మెడికల్ వ్యాన్లు ఏదో ఉన్నాయి. కొంచెం బాగానే ఉంది ఫారెస్ట్ అంటే. ఇట్లా కొంచెం నడిచేది కొంచెం కొత్తగా ఉంది, నాట్ బ్యాడ్. ఇట్లాంటి ప్లేస్లోకి వేరే వాటికి కూడా వెళ్ళలే అనుకో. చూద్దాం. వెదర్ కూడా మంచిగా ఉంది, మరి అంత ఎండలేదు, నీడ ఉంది, మంచిగా ఆరామ్సే పోతాం. ఫస్ట్ వాచ్ టవర్కి వెళ్తాము. ఇక్కడ సిగ్నల్ కూడా అసలు 0 ఉంది మొత్తము. సో మీకు చూసుకోండి, అది కూడా క్యాష్ పక్క అయితే తెచ్చుకోండి. వాచ్ టవర్ వెళ్ళి వద్దాం ఫస్ట్ ఎట్లుందో. తర్వాత మొత్తం ఎంతో కిలోమీటర్ ఎంత ఉంటుందంట తిరిగేసి చూస్తాం. అచ్చా 500 meters అంటే 1/2 kilometer కదా. ఇప్పుడు వాచ్ టవర్ ఉన్నాక అరే మిల్లో బాయ్ 1/2 kilometer ఉన్నాడు వాళ్ళు వాచ్ టవర్ ఒక్కటి చూడకి. వాటర్ బాటిల్ తెచ్చుకో అని అన్నిట్లో వీడియోస్లో గుర్తు చేస్తామా. మేము ప్రతిసారి మర్చిపోతాం కాబట్టి మళ్ళీ మీకు గుర్తు చేస్తాం. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది అమ్మా. ఇంకెంత దూరంలో వాచ్ టవర్ ఇష్టం. ఎంత పైకి ఉందిరా, 2 ఫ్లోర్లు ఉన్నట్టుంది. అక్కడి నుంచి చూస్తామా. ఇవన్నీ చదువుకోండి మీరు. ఇట్లా ఎక్కడ పోదాం పాపకి. ఏడొస్తున్నారు గాలి. ఇప్పుడే 3 ఫ్లోర్లరా, 3 ఫ్లోర్లకి పైకి వస్తుంది. చుట్టూ వ్యూ ఉందిలే. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. ఫుల్ మంచిగా ఉండే వ్యూ అయితే. మేము ఇక కొంచెంసేపు ఉండేసి చిల్ అయ్యి కొన్ని ఫొటోస్ దిగినాం. మంచిగా వచ్చినాయి ఫొటోస్ కూడా. మీరు ఇంత వ్యూ సన్సెట్కి వస్తే ఇంకా బాగుంటుండే అనిపించింది నాకైతే. సెకండ్ ఫ్లోర్ వ్యూ ఎట్లుంది, కొంచెం ఖాళీ ఉంది. అది ఏం కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. ఇప్పుడు అయిపోయింది.
థర్డ్ ఫ్లోర్ నుంచి చూడండి వ్యూ బాగుంది. దాంట్లో నుంచి కార్ వేసుకొచ్చారు వీళ్ళందరూ, హర్యానా వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు వచ్చారు. మరి మనం తీసుకురాని కుదురుతున్నాయి కలిసి, ఎందుకంటే మనం అందరం యంగ్ ఏజ్ కదా, మనం నడుచుకుంటూ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ స్టేట్కి వెళ్ళి చూసుకొని కదా మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ వేరే స్పాట్ ఏమైనా ఉంటే చూడాలి. ఆ మ్యాప్ ఇందాక వీడియో చూసాం కదా, మ్యాప్లో చూస్తుంది ఇక ఏమైనా నెక్స్ట్ స్పాట్ ఉంటే, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఇక. ఇవి ఉన్నాయి పురుగుల్లాగా, ఇవి పెద్దగా అయితే ఘోరంగా ఉంటాయి. ఇట్లున్నాయి ఇవి, చూసుకోవాలి, అస్సలు కనిపించవు దూరం ఉంటే. ఇంకా చిన్న రాయి లెక్కన ఎట్లనే ఉంది అది. మాత్రము సెట్ ఉంటుంది, ఇట్లా చెప్పులు కాళ్ళు ఇట్లా ఎగురుతుంటాయి, షూ వేసుకుంటే షూ లోపలికి వస్తాయి. సో తొక్కకుండా చూసుకోండి, తొక్కినా అన్ని దులుపుకుంటే మోస్ట్ అన్ని వెళ్ళిపోతాయి, కానీ ఏదో ఒకటి అవుతుందంట, కడుక్కుంటే బెటర్. నాకు తెలిసి అవి ఎలర్జీ ఏదైనా అయ్యే ఛాన్స్ ఉన్నట్టున్నాయి దానికి, అందుకే ఎవరు ముట్టుకోరు వాటిని పెద్దగా అయిన తర్వాత అట్లా. సో కొంచెం అవి చూసుకొని ఉండండి, ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఇంకా తిరిగే చాలా ఉంది, తిరుగుకుంటా ఎక్స్ప్లోర్ చేస్తాం ఇక. దిగుతా, ఇద్దరు సేమ్ ఉన్నారు, దిగురా. ఏమొద్దు, బ్లాక్ మంచిగా అన్నీ వేసుకున్నాం. ఏవేవో రూట్లు ఉన్నాయి, మాకేం అర్థమవుతున్నాం. ఒకటే రూట్ అంతా నడుస్తున్నాం, అది కూడా మేమే నడుస్తున్నాం. తిరిగేది ఎప్పుడు ఒకటి వాచ్ టవర్ ఒకటి చూసినామా, మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం మేము ఇక. అంటే ఎక్కువ ఫ్రెండ్స్తో వస్తే ఎక్కువసేపు ఉంటారు ఆబ్వియస్లీ. మేము ఇద్దరు వచ్చినాం కదా, వ్యూ చూసినాము, తిరిగేసినాము, ట్రెక్కింగ్ చేసినాము, పైన ఫోటోలు వీడియోలు తీసినాము, వెళ్ళిపోతున్నాం. వెనకమాల చూడండి. వీడియో తీస్తున్నా, నేను గమనించలేదు. మీరు ఒక వాటర్ బాటిల్ తెచ్చినాడు, నీళ్ళు కొన్నిసార్లు నీళ్ళు వస్తున్నాయి మంచిగా. అయిపోయింది. ఇప్పుడు ఒక డబుల్ కార్లు డబుల్ బండ్లు వచ్చినాయి. సో ఈవినింగ్ ఎక్కువ మంది వస్తారనమాట. సో అదే వాచ్ టవర్ ఇందాక ఎక్కింది, కనిపిస్తుందా? అబ్బే అది అక్కడి నుంచి ఎక్కి ఇదంతా చూసినాము. ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వచ్చినాము, ఆ లేక్ దగ్గరికి. గూగుల్ మ్యాప్లో ఏదో గలీలా చూపెట్టండి, వస్తున్నాము. సో అక్కడికి వెళ్ళి చూడాలి. ఇప్పుడు నర్సాపూర్ ఫారెస్ట్ అది ఎక్కినాము ఇందాక, ఈ లేక్ చూడడానికి. ఇప్పుడు డైరెక్ట్గా ఈ లేక్ వచ్చాము. కార్ క్లీనింగ్ చేయాలి. ఇలా సన్సెట్ మస్తు ఉంటుంది, కానీ ఇప్పుడు మేము వర్స్ట్ టైమింగ్ వచ్చినాం, ఇంకా కొంచెం లేట్ వచ్చిన అయిపోయేది. సన్సెట్ అయితే చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఏం కనిపిస్తలేని, ఒకవేళ మీరు సన్సెట్ టైంకి వస్తే సూపర్ ఉంటుంది చెప్తున్నా. నర్సాపూర్ ఫారెస్ట్ వాళ్ళని ఉంటే నర్సాపూర్ ఫారెస్ట్ ప్లస్ ఇది రెండు చూడొచ్చు, రెండు మస్తు వ్యూ అన్నట్టే ఉన్నాయి. టైమింగ్ ఇక మరీ ఆఫ్టర్నూన్ మార్లకు కాకుండా కొంచెం ఈవినింగ్ సన్సెట్ టైంకి కానీ మార్నింగ్ అని వస్తే బెటర్ చూడడానికి, లేకపోతే ఇంకా ఎండలో కష్టం. చెట్లో కానీ వాటర్లో దిగకండి, దీంట్లో లేని చెత్త షూలు బాటిల్ ఏదో చూస్తే చెత్తరా. సో మీరైతే లోపలికి పోకండి, అసలు జస్ట్ చూసేసి మంచిగా ఉందనేసి వెళ్ళిపోండి. మేము సన్సెట్ టైంకి వస్తే బాగుంటుండే, కానీ ఆఫ్టర్నూన్ కదా, ఎండ ఉండే ఫుల్ ఇక. కానీ సన్సెట్ వస్తే చాలా ఎంజాయ్ చేస్తుండే, కానీ మేము అక్కడ అంతసేపు ఉండలేదు. మీరు వస్తే ఈవినింగ్ రండి. మేము కూడా ఎందుకో నెక్స్ట్ టైం నుంచి కొంచెం ప్లాన్ చేసుకొని రావాలి, అంటే ఈవినింగ్ రావాలా అట్లా రావాలా కొంచెం. 4K లాస్ట్ టికెట్ ఇస్తాడండి. అది కాదురా, అదే జస్ట్ వ్యూ కోసం వస్తాం, కానీ ఇడికి రావచ్చు కదా సన్సెట్ కన్నా. ఆడ సన్సెట్ కూడా ఏం లేదైనా, వ్యూ అక్కడి నుంచి పైన ఉంటాం కదా. సో ఓవరాల్గా మొత్తం వ్యూ మంచిగా చూడొచ్చు. ఇక్కడికి వచ్చి సన్సెట్ ఒకటి చూసి వెళ్ళిపోవచ్చు మంచిగా. ఈరోజు అయితే ఆ 2 ప్లేసెస్ చూసినాము, చుట్టుపక్కల వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయన్నారు, కానీ ఏమో చూడలేదు మేము. అవి రెండు చూసి మేము ఇక రిటర్న్ అయిపోయినాం ఇంటికి.